హాయ్ అండి. ఎప్పుడు మీరు చేసుకునేలా కాకుండా ఇలా చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్‌లో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా మెజర్‌మెంట్స్‌తో చెప్తాను. ఫస్ట్ అయితే మనం చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం చికెన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ వేసుకొని, హాఫ్ కప్ పెరుగు వేసుకొని, ఒక రెమ్మ కరివేపాకు అండ్ కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఎంత రైస్ కావాలో కొలుచుకొని తీసుకోవాలి. దాన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్‌ని ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో కొన్ని ఆనియన్స్ ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కింద చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇలా వేసి కొంచెం వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని అది బాగా వేగనివ్వాలి. ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండీ! అది కూడా వేసి కొంచెం సేపు ఒక 3-4 మినిట్స్ వేగనివ్వండి. ఇప్పుడు అందులో కొన్ని బిర్యానీ మసాలాలు వేసుకోండి. అలానే ఇందాక మనం ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని చిన్న గ్లాస్‌తో వాటర్ చూసి వేసుకోండి. మనకి చికెన్ కుక్ అవ్వడానికి. అది కుక్ అవుతున్నప్పుడే కొంచెం పుదీనా కూడా వేసుకోండి. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత నెక్స్ట్ అందులోకి రైస్ కూడా వేసుకొని 1:1.5 రేషియోలో వేసుకోండి వాటర్‌ని. బాస్మతి రైస్ అయితే నార్మల్ సోనా మసూరి రైస్ అయితే మట్టుకు 1:2 వేసుకోండి వాటర్. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ, సాల్ట్, షాజీరా, కొత్తిమీర, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి అంతే. ఆఫ్టర్ 1 విజిల్ మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. అదే నార్మల్ రైస్ అయితే 2 విజిల్స్. ఇప్పుడు దానిలో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోండి. అలానే సాఫ్రాన్ ఆర్ కలా వాటర్ వేసుకోండి ఇలా. నాకైతే చికెన్ బిర్యానీతో కంపల్సరీ ఎగ్ అండ్ ఆనియన్ అప్పుడే హోటల్ ఫీల్ వస్తుందన్నమాట నాకు. చూడండి చికెన్ పీస్ ఎంత బాగా కుక్ అయిందో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలానే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ కావాలంటే కింద లింక్ పెడతాను చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.